అందరికీ నమస్కారం. నేను మీ బీసరెడ్డి. దయచేసి ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతుగా నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎక్కడెక్కడ మేధావి వర్గం మొత్తం పడిపోయి ఉన్నారండి ఆంధ్రప్రదేశ్ మీద. కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఇంకా టీవీ ఛానల్స్లో డిబేట్స్లో కానీ దిగిపోయారు. మొత్తం ఒక సూటు బోటు వేసుకోవటం, ఇంకా ఆంధ్రప్రదేశ్లో జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద, సంక్షేమ కార్యక్రమాల మీద, ప్రభుత్వ కార్యక్రమాల మీద ఇంకా ఎదురు దాడే. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే 2019 మళ్ళీ రిపీట్ కావాలి. ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం అనేది ఓడిపోవాలి, రేపు 2029లో మళ్ళీ వేరే ప్రభుత్వం రావాలి. ఇది వీళ్ళ ఉద్దేశం. వీళ్ళలో కొంతమంది అయితే ఏదన్నా పాకిస్తాన్ వాడు ఏదన్నా 4 అణుబాంబులు కానీ ఇస్తే ఒకటి అమరావతి మీద, ఒకటి పోలవరం మీద, ఒకటి విశాఖపట్నం మీద వేసేయాలి. ఇంతే. అంటే వాళ్ళ కసి ఆ స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఈ రాష్ట్రం బాగుపడకూడదు, ప్రజలు బతకకూడదు, ప్రజలు అభివృద్ధి చెందకూడదు, సర్వనాశనం అయిపోవాలి. వాస్తవంగా వీళ్ళందరూ కూడా 85% నాన్ లోకల్ కాదు. ఈ రాష్ట్రంలో పుట్టినోడికి, తల్లిపాలు తాగినోడికి ఎంతన్నా కానీ వాడు ఎంత దుర్మార్గుడైనా ఆ తల్లి మీద కాస్తో కోస్తో ముద్ద పెట్టలేకపోయినా కనికరం అనేది ఉంటుంది. అయ్యో నా తల్లి చనిపోయింది, ఎత్తుబడి చేయాలని. వీళ్ళు ఎవరంటే నాన్ లోకల్, మొత్తం వేరే రాష్ట్రాల్లో సెటిల్ అయిపోయారు, అక్కడ బతుకుతున్నారు. కనీసం ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు కూడా తెలియదు, అమరావతి గురించి తెలియదు, పోలవరం గురించి తెలియదు, విశాఖపట్నం గురించి తెలియదు, తిరుపతి గురించి తెలియదు, ఏమీ తెలియదు వీళ్ళకి. వీళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు 10-15 ఏళ్ల క్రితం ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ బతుకోళ్ళు బతుకుతూ. ఇప్పుడు ఏంటంటే కసి రాష్ట్రం మీద. కొంతమంది అయితే తెలంగాణకు చెందిన వ్యక్తులు, వాళ్ళకు స్వతహాగానే ఉండొచ్చు. తెలంగాణ ప్రజలు మంచివాళ్ళు, మనం ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని గౌరవించుకోవాల్సిందే. కానీ కొంతమంది మేధావి వర్గం తయారయ్యారు. రాష్ట్రం మీద కసి, ఎట్టయినా సరే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోవాలి, అడక్క తినాలి, వాళ్ళు వచ్చి ఇక్కడ కూలీ నాలు చేసుకొని బానిస బతుకులు బతకాలి, మన కాళ్ళ కింద బతకాలి అనేది వీళ్ళ ఉద్దేశం. కాబట్టే వాళ్ళకి సంబంధం లేకపోయినా పొద్దున్న లేచిన మొదలుకొని నీచ నికృష్టమైనటువంటి పనులన్నిటికీ పాల్పడుతున్నారు. వీళ్ళు చేసేటటువంటి ఆరోపణలు ఏంటంటే అమరావతి నీళ్ళలో మునిగిపోద్దంట. ఎంత సిల్లీగా ఉంటుందో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీళ్ళు ఏం చెప్తారంటే అమరావతి మునిగిపోద్ది, తెప్పల మీద రాజధాని కడుతున్నారు, అది కూడా కూలిపోద్ది, అది ఎందుకంటే రాజధాని అని మాట్లాడతారు. వీళ్ళే ఏం మాట్లాడతారంటే 3 పంటలు పండే భూమిని సర్వనాశనం చేసేస్తున్నారండి, అన్యాయం అండి, ఇది రైతులు నోళ్ళు కొడుతున్నారండి అంటారు. అంటే మీరు మాట్లాడే మీరు ఆరోపణలోనే మీకు క్లారిటీ లేదు. మునిగిపోయే భూమి 3 పంటలు ఎలా పండద్ది? అది మునిగిపోయే భూమే, 3 పంటలు పండే భూమే అంటే వాళ్ళ దగ్గరే క్లారిటీ లేదు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తీసుకొని వస్తాను. 3 పంటలు పండే భూమిని సర్వనాశనం చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సంవత్సరానికి 40,000 ఎకరాల వ్యవసాయ భూమి కన్వర్ట్ అయిపోయి నివాస స్థలాలుగా మారిపోతున్నాయి, రియల్ ఎస్టేట్ తీసుకుంటున్నారు. అంటే ఒక సంవత్సరానికి 40,000 ఎకరాలు కన్వర్ట్ అయిపోతా ఉందంటే ఒక రాజధాని కోసం 1,00,000 ఎకరాలు 100 సంవత్సరాలకి సేకరించడంలో తప్పే ఉందండి? మీరే ఆలోచించుకోండి. అంటే వీళ్ళ ఆరోపణలు ఇంత నీచ నికృష్టంగా ఉంటాయి అన్నమాట. ఇంకొకటి, ఒక 2 రోజుల నుంచి కొంతమంది మేధావులు బాగా పుష్ చేస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కదా, మళ్ళీ 5,000 ఎకరాలు సేకరించి ఇంకొక ఎయిర్పోర్ట్ కట్టడం ఎందుకు? గన్నవరం ఎయిర్పోర్ట్లోనే జనాలు రాక ఈగులు దొరుకుంటా ఉంటే మళ్ళీ నువ్వు ఒక 5,000 ఎకరాలతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతావా? రాజధానే లేదు, గన్నవరం ఎయిర్పోర్ట్కి ఎక్కడి నుంచి వస్తారా జనాలు? ఈ 12 ఏళ్ళగా ఈరోజు ప్రపంచంలో ఉండే ఎవరినైనా సరే పిచ్చోళ్ళని చేసేశారు. ఒకరోజు అది రాజధాని అంటారు, ఒకరోజు ఇది రాజధాని అంటారు, లేదు ఇక్కడ మారద్దాం అంటారు. అమరావతి శంకుస్థాపన జరిగింది, అమరావతి కట్టుకున్నాం, దానికే స్టిక్ అని ఉన్నామంటే తప్పుడు వ్యవహారాలన్నీ చేస్తారు, ప్రజలని తప్పుదారి పట్టిస్తారు. ఈరోజు ఏ మొహం పెట్టుకొని ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఆంధ్రప్రదేశ్కి వస్తాడా మీరు చేసే దుష్ప్రచారాలను చూసి?
దాదాపుగా అమరావతి అనేది అందుబాటులోకి వచ్చేదానికి 10-12 ఏళ్ళు పడుతుంది. 10-12 ఏళ్ల కాలానికి ఒక 5,000 ఎకరాల్లో ఒక ఎయిర్పోర్ట్ అనేది అవసరం ఉంటుందా ఉండదా మీరే చెప్పండి. వాస్తవంగా చెప్పాలంటే గన్నవరం ఎయిర్పోర్ట్ కాదు, అది బస్ స్టాండ్. అది రాష్ట్ర విభజన నాటికి విజయవాడలో ఉండేది ఎయిర్పోర్ట్ కాదు, అది ఒక బస్ స్టాండ్. అయితే విజయవాడ తాత్కాలిక రాజధాని చేసిన తర్వాత దానికి ఏదో కొన్ని మరమ్మతులు చేసి కనీసం ఢిల్లీ నుంచి అయినా ఎవరన్నా ప్రముఖులు వచ్చేదానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికిప్పుడు 5,000 ఎకరాలు పెట్టి అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఏమి ఇప్పటికిప్పుడు ఓపెన్ అయిపోతుంది, రాత్రికే మంత్రదండం వేసి. దాదాపుగా 10-12 ఏళ్ళు పడుతుంది అది పూర్తి అయ్యేటప్పటికి. ఈ లోపల అమరావతి అనేది అభివృద్ధి చెందద్ది. గుంటూరు, విజయవాడ, అమరావతి 3 సిటీస్కి గన్నవరం ఎయిర్పోర్ట్ సరిపోతుందండి. పోనీ దాన్నే ఉపయోగించుకుందామంటే అదనపు భూమి అవసరం అవుతుంది. ఎకరా ఈరోజు ఎంత ఉంది? 10 కోట్లు 20 కోట్లు పైన బలుకుతుంది విజయవాడలో, ఆ గన్నవరం ఎయిర్పోర్టు ఆ పరిసర ప్రాంతాల్లో. ఇక్కడ ఫ్రీగా భూమి వస్తుంటే రైతులు ఫ్రీగానే ఇస్తున్నారు, వాళ్ళకి రేపు ఇళ్ళ ప్లాట్లు ఇస్తారు, కమర్షియల్ ప్లాట్లు ఇస్తారు, అది తర్వాత విషయం. ప్రస్తుతానికైతే ఫ్రీగానే ఇస్తున్నారు భూములు, కౌలు ఇస్తున్నాము. మరి ఏంటి నొప్పి? కేటాయించుకుంటారు, కడతారు, ఒక 10 ఏళ్లలో అందుబాటులోకి వస్తుంది. మీకు వచ్చిన నొప్పి ఏంటి? వీళ్ళు ఎలాంటి పనికి మాలిన ఎదవాలంటే చాలామంది 80% పీపుల్ అయితే నాన్ లోకల్, ఇంకా మిగతా 20% మంది ఎవరంటే తిన్నదరక్క మాట్లాడేవాళ్ళు. వీళ్ళ జీవితంలో సెటిల్ అయిపోయి ఉంటారు, వీళ్ళ బిడ్డ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తుంటారు. ఇక మనవాళ్ళతో ఆడుకోవటం, వాళ్ళని స్కూల్కి తీసుకుపోవటం, తీసుకురావటం, ఇంకేముంటుంది, పని బాట ఏముండదు వీళ్ళకి. ఇళ్లలో కూర్చొని వాళ్ళ కసిని ఇదంతా ఈ విధంగా వ్యక్తపరచడమే. వీళ్ళు చేసే పనికి మాలిన పనులంతా ఇదే. ఒరే, మనం జీవితంలో ఉన్నతంగా ఎదిగాము, మనలాగే మన చుట్టూ సమాజం కూడా ఎదగాలి, వాళ్ళని నాశనం చేస్తే మనకేమొస్తుంది అన్న ఆలోచన వీళ్ళలో 1% కూడా ఉండదు. నిజంగా వీళ్ళు కడుపుకి అన్నం తింటున్నారా లేకపోతే గిడి తింటున్నారా నాకు అర్థం కావట్లేదు. ఈరోజు అమరావతి మీద ఆరోపణలు చేసి ఎవరినైనా సరే నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. కొన్ని 100 మంది వీడియోస్ చేస్తున్నారు కదా, అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, టీవీ డిబేట్లో, యూట్యూబ్ ఛానల్లో, సోషల్ మీడియాలో. వీళ్ళలో ఎవడైనా ఒక్కడైనా సరే అమరావతికి వచ్చి ఒక లైవ్ వీడియో చేయమన్నట్టు చూద్దాం. ఒక్క లైవ్ వీడియో. పోనీ వాడు స్థానికుడు, అమరావతికి పొయ్యే మాట్లాడబడలే, నేను దాన్ని కూడా ఒప్పుకుంటున్నా. ఇదిగో నేను కర్నూలుకి చెందిన వాడిని, నా ఊరి ఇది, వాడు ఇల్లు కూడా చూపించబడలే. ఆ నేమ్ బోర్డు దగ్గర ఉండైనా సరే, ఒక బస్ స్టాండ్ దగ్గరైనా ఉండి సరే, ఇదిగో నేను కర్నూలు వాడిని, నేను విశాఖపట్నం వాడిని, నేను నెల్లూరు వాడిని, నేను ఈ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాను, నేను ఇక్కడే నివాసం ఉంటున్నాను, ఒక్కడన్నా ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకోమని చూద్దాం. ఎవడు లోకల్ కాదండి, అందరూ నాన్ లోకల్. కేవలం ఏంటంటే ఒక కసి, కుట్ర. నేను ఇందాక చెప్పినట్టుగా ఎక్కడన్నా వాళ్ళకి అణుబాంబులు కానీ దొరికితే, ఏదైనా పాకిస్తాన్ వాడు దయదలిస్తే ఒక 3 అణుబాంబులు కానీ ఇక్కడ వేసేసారంటే ఈ రాష్ట్రం సంకనాకిపోవాలి, ప్రజలు అల్లాడిపోవాలి, అడక్క తినాలి రోడ్డు మీద పడి. ఇది వీళ్ళ ఉద్దేశం. ఇంకా ఘోరంగా చెప్పాలంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే, కష్టపడి పని చేసుకొని బతకడం ఎందుకురా, ఉన్నతంగా ఎదగడం ఎందుకు, ఏ గుడి మెట్ల దగ్గర కూర్చొని అడక్క తింటే సాయంత్రానికి 150 రూపాయలు పడిపోతాయి కదా, ఆ 150 రూపాయలతో పండగ చేసుకోవచ్చు కదా, మీరెందుకురా బతకటం, ఇల్లు కట్టుకోవటం. ఇది అన్నమాట వీళ్ళ ఉద్దేశం. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను, వీళ్ళెవరూ లోకల్ కాదండి. ఈ గడ్డ మీద పుట్టినవాడు ఈ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటాడు. ఖచ్చితంగా వాళ్ళని గౌరవించండి. ఇలాంటి నాన్ లోకల్ గాళ్ళని, ఈ రాష్ట్రం మీద బాధ్యత లేని వాళ్ళని, ప్రేమ లేని వాళ్ళని మీరు కానీ ప్రోత్సహిస్తే మన భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. దాదాపుగా 60-70 సంవత్సరాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ ఐడెంటిటీ కోసం పాకులాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా మీరు మమ్మల్ని దేశపోయి ఈ సముద్రంలోనే వేసినట్టు అవుతుంది. దయచేసి ఈ విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.